నమస్కారం. నిన్ననో మొన్ననో నాగుల పంచమి జరిగింది. పుట్టలో లీటర్ల కొద్దీ పాలు తీసుకొచ్చి పోశారు. అనేక కోరికలు కోరుకుంటున్నారు మనుషులు. మళ్ళీ పాలల్లో కూడా నీవి నీళ్ళ పాలు, నాయి స్వచ్ఛమైన గేదె పాలు. నేను అక్కడ నిలబడి గేదె పాలు పిండించుకొని వచ్చిన ఒక్క చుక్క నీళ్ళు కూడా కలపలేదు. ఈ పాలు నేను పోస్తున్నా కాబట్టి ఆ నాగమ్మ తల్లి నా కోరికలు మాత్రమే తీరుస్తుంది అనుకుంటున్నాను. దేవతలు పిచ్చి వాళ్ళ? ఒకవేళ దేవతలు మీరు అనుకున్నట్టు పిచ్చి వాళ్ళైతే మీకు అనుకూలిస్తారు. కానీ దేవతలు మీరు చేసే పనులు చూడరు. ఆ దేవతల పుట్ట పాలు పోసే పక్కనే ఒక అడుక్కునే పిల్ల పాలు గిన్ని కావాలని చెప్పి నిల్చుంది ఒక క్యాన్ పట్టుకొని. ఆ పిల్ల క్యాన్లో గిన్ని పాలు ఎవరైనా పోస్తారని చూస్తే ఒక్కరు కూడా పోయట్లేదు. అంటే మీ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం, మీ కోరికల చిట్టా విప్పడం కోసం మీరు ఆ నాగమ్మ పేరిట ఆ నాగుపాము పుట్టలలో పాలు పోస్తున్నారు తప్పితే మీకు దేవుడు అనే భయము భక్తి ఏ కోశాన లేవన్నమాట. సాటి అడుక్కునే పిల్ల పాల కోసం తహతహలాడితే వాళ్ళకి ఎవరైనా పాలు పోస్తారో వాళ్ళే నిజమైన మనుషులు. వాళ్ళ పట్లనే ఆ దేవత కరుణిస్తుంది. ఎందుకంటే ఆ దేవత ఎవరు? ప్రకృతి. ఇది సత్యం. ధన్యవాదాలు.